కాలేజీ లెక్చరర్స్ బోధించడం లేదు. వాళ్ళు 4 అవర్స్ బోధిస్తారు. మార్నింగ్ 2 క్లాసులు, ఈవినింగ్ 2. ప్రొఫెసర్స్ అయితే రోజుకి 2. హై స్కూల్ టీచర్స్ అయితే మళ్ళీ పీరియడ్లో ఒక 8 పీరియడ్లో మళ్ళీ 2 3 ఖాళీ ఉంటాయి. ఎల్బడి స్కూల్ పిల్లలకి అయితే మొత్తం కంటిన్యూగా ఉంటాడు. వాళ్ళకంటే కంటిన్యూటీగా ఉంది. అలా చేస్తున్న భరిస్తూ మాటలు రాని వాడికి మాటలు నేర్పేటువంటి మాతృకుడికి ఓర్పు సహనాన్ని రంగరించి వాళ్ళకి ఓర్పు సహనాన్ని అందించేటువంటి తల్లుడు మీ బాధ్యత చాలా గొప్పది. జీతం తక్కువ అనుకోవచ్చు, కానీ జీవితాలను బాగు చేస్తున్నారని గర్వం మాత్రం జీవితాలను బాగు చేస్తే. ఎందుకంటే అప్పుడే కొన్న కొత్త పాలకు కొన్నాం, ఇప్పుడు దాని మీద ఓంకారం రాస్తే ఎంతో నిజులుగా కనపడతాయి. నిజంగా పిల్లవాళ్ళు గురువు అంటే మొట్టమొదటిగా ఎవరిని ఆ కొత్త పలక లాంటి హృదయం మీద ఎవరిని ముద్రించుకున్నారు తెలుసా? మీ ముఖ చిత్రాలు అన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ ముద్రించుకుని ఉంటారు. ఇక్కడ హృదయ పలకం మీద మీ మనో పలకాన్ని లిఖించుకుని ఉంటారు. మీ ఫేసులన్నీ కూడా వాట్సాప్ ఫోటోలో తీసుకుని వాళ్ళ హృదయాల్లో పెట్టుకున్నారు కదా. మా టీచర్ అంటే వెంట పడుతున్నారంటే ఏంటర్థం? మీరు వచ్చినప్పుడు క్వశ్చన్ అయిపోయి కేరళ పడుతున్నారంటే ఏంటర్థం? పిల్లలు అంతలాగా లైక్ చేస్తున్నారు, అంత ఇష్టపడుతున్నారని. మిగతా పిల్లల్ని పిలిచేటప్పుడు కూడా బాగా దగ్గరగా ఉండాలి. వాళ్ళ పేర్లతో పిలవకండి దయచేసి. బుద్ధిగా పిల్లండి. మన ఇంట్లో నా చిన్న అంటాం, ఎక్కువ వయసు కాదు అలా నేను పిల్లకుండా ఈ పిల్లలు అని పిల్లలు అంతేగా. మన పిల్లల్ని వరే తిరిగి అంటున్నప్పుడు మనం చాలా స్కూల్స్లో చూస్తున్నాను. ఒరే సురేష్, ఒరే గోపి, ఒరే రమేశ్వర. ఎందుకు సురేష్ గోపి అని పిలిచావు? ఆడు ముందు ఆ సర్వనామం ఒరే గిరే ఎందుకు? ఇంకా నీకు ఆ అటాచ్మెంట్ ఎక్కడ ఉంటుంది? ఒరే అంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను మ్యాటర్ అన్నాను అనుకో, అల్లుడైనా సరే ఫీలింగ్ అవుతుంది. అది పిల్లల్లో కూడా అల్లరి పిల్లలు అవి ఉండదు. నేను చాలా ఇయర్స్ 37 ఇయర్స్ పనిచేశాను. ఎక్కడ అల్లరి పిల్లలు అని చూడలేదు నేను. నా సర్వీస్ 3 రకాల పిల్లలు ఉంటారు: ఓవర్ యాక్టివ్, యాక్టివ్, ఇన్యాక్టివ్. ఓవర్ యాక్టివ్ పిల్లడు అల్లరి పిల్లడు కాదు. మీరు వెళ్ళిపోతున్నప్పుడు బరువుతో ఏదో కొనుక్కుని కాయకుండా కొనుక్కుని ఈ పక్క బ్యాగ్ తీసుకుని నడలేకపోతున్నాడు, మేడం మీరు ఎలాగే ఉండాలి లాక్కుని వచ్చేవాడు ఆడే. అవునా కదా? ఏదైనా బస్సులో కూడా కొంచెం పెద్ద అయిన తర్వాత నిలబడితే రండి మేడం అని చెప్పి ఆయన నిలబడే బస్సులో నిలబడి మరి సీట్ ఇస్తాడు. మనం ఆడ అల్లరి పిల్లలు కాదు. నిజంగా పిల్లల్లో అల్లరి పిల్లలు ఉండవు. మనం పిలిచేటువంటి పిలుపులో కూడా మాధుర్యం ఉంచుబడేటట్టు ఉండాలి. డెఫినెట్గా మంచి మంచి మాటలతో చిన్నపిల్లలు దేనికి ఎఫెక్ట్ అవుతుంది? అంటే మంచి ప్రేమ, ఆప్యాయత, వీటితోటే మీరు పునాది, విద్యా వ్యవస్థకి పునాది. మీరు మీ దగ్గర వచ్చినటువంటి ఆ పిల్లల్ని అలా మెల్లగా హై స్కూల్కి, మనం ఎలిమెంటరీ స్కూల్కి పంపించాలి. ఎలిమెంటరీ నుంచి హై స్కూల్కి ఇలా విద్యా వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్నాళ్ళకి మీకు కూడా ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ప్లే స్కూల్స్ అని టౌన్స్లో చాలా స్కూల్స్ పెట్టేశారు. అంటే మీకు అంగన్వాడీ లైక్ అంగన్వాడీ ప్లే స్కూల్స్ అవి అదే సిస్టమ్ కానీ ప్రైవేట్ వాళ్ళు గ్రామాలకు తీసుకొస్తే మనం ఇదే పరిస్థితి ఉంటుంది. అయ్యాక మనం బాగా పనిచేసే మీరు చెప్తారు కదా, మీ బాధ్యత చాలా కీలకమైంది. ఒక లెక్చరర్ కంటే, ఒక హై స్కూల్ టీచర్ కంటే, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ కంటే కూడా చాలా బాధ్యత. ఎందుకు? మాటలు రాని వాడికి మాటలు నేర్పాలి మీకు, పలుకులు రాక వారికి చిలక పలుకులు నేర్పాలి మీకు. మంచేడో చెడేడో తెలియనటువంటి పిల్లవాడికి మంచి చెట్ల వివేకాన్ని నేర్పాల్సినటువంటి బాధ్యత మీకు. ఓర్పు సహనం మీకు ఒక ఆయుపట్టుగా ఉండాలి. ఓర్పు సహనం లేకపోతే మాటలు కూడా మాధుర్యంగా ఉండాలి. మనకు కూడా జీవితంలో ఉపయోగపడతాయి మాటలు. ఎప్పుడైనా సరే ఇవన్నీ అప్ చేయకండి. ఈ జీవితం మనకు శాశ్వతమైంది కాదు. వలస పక్షులు లాంటి వాళ్ళు చూడండి, కొల్లేరికి వలస పక్షులు వస్తాయి, గుడ్లు పెట్టేసి పిల్లలు పెట్టి ఎగిరి. ఈ భూమి మనది కాదు. ఈ డబ్బులు ఇవి ఏవి శాశ్వతం కాదు. చూడండి, చనిపోయినప్పుడు శవాల మీద డబ్బులు ఏమి ఇదిగో చెప్తారు. ఎప్పుడైనా ఆలోచించారా? ఒరే పైసల కోసం కష్టపడ్డావు, ఇదిగో పైసా ఎగరేస్తుంటే ఒక్క పైసా కూడా నీ వెనకాల తీసుకెళ్ళాలనుకుంటున్నావా? ఇదిగా నీ జీవితం. పువ్వులు, అత్తరు, సుగంధాలు చెబుతారు. ఇదిగో మంచి అనే సుగంధం మాత్రమే నీకు వస్తుంది అని. అంటే డబ్బు ఇవన్నీ కాదమ్మా, ఇవన్నీ సంస్కృతాలు కాదు, మంచితనం.
ఎక్కువ మంది స్నేహితులతో ఉండడం, మాట్లాడేటువంటి మాట తీరులో కూడా మనం గొప్పగా మారాలి. మీరు టీచర్సే, అదృష్టం బాగుండే రేపు పొద్దున్న ఎప్పుడైతే ప్రైమరీ టీచర్స్గా మీకు అవకాశాలు రావచ్చు. జీతాలు తక్కువైనా జీవితాలు బాగు చేసేటువంటి గొప్ప పోస్ట్లో మీరు ఉన్నారు. మాటలతో పిల్లల్ని వశీకరణ చేస్తారు. ప్రేమ ఆప్యాయతలతోటి వాళ్ళు మన వెనకాల హచ్చుకుక్కలా తిరగాలి. చూడు అలా తిరగాలి. ప్రేమ ఆప్యాయత అలాగే ఉంటారు. మాటలు కూడా ఎందుకు ముందు చెప్పారు. మాటలు ఎలాగ ఉండాలి? చాకుల్లాగా, బాకుల్లాగా, బస్సుల్లాగా, కత్తుల్లాగా, సుత్తుల్లాగా, ఈతల్లాగా, మేకల్లాగా ఉండకూడదు. మాటలు చక్కట్లో ఉండాలి. మాట్లాడితే మండు వేసవిలో మంచు వర్షం కురిస్తే ఎంత అందంగా ఉంటుందో, ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అలా ఉండాలి. మాట్లాడితే మల్లెల సుగంధం విరగూసినట్లు ఉండాలి. మాట్లాడితే మకరందాన్ని గ్రూలినట్టు ఉండాలి. తేనెని లాకినట్టు ఉండాలి. మాట్లాడితే చందన సుగంధ లేపనాలు అద్దినట్టు ఉండాలి. చందనం సుగంధం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు గంధం పూస్తూ ఉంటాం, సుగంధాలు అద్దుతూ ఉంటాం. ఎందుకు? రావమ్మ మా ఇంటికి వచ్చావు, ఇంకో నీకు ఈ చందన సుగంధాలతో స్వాగతం పలుకుతున్నాను హృదయపూర్వకంగానే తెలియజేయడం. మాట్లాడితే మరణ శయ్యపైన ఉన్నటువంటి వాడు కూడా మళ్ళీ లేచి రావాలా. చచ్చిపోతున్నాడు, నీ మాటతోటి వాడు కావాలి. నిజం, మాటకి అంత శక్తి ఉందండి. ఆత్మగౌరవం ఉన్న మాటకి పౌరుషానికి పడి చచ్చిపోయినటువంటి వాడు చాలా మంది ఉన్నారు. అవునా కదా? మీ 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 స్నేహితుల మధ్య చెప్పిన నాకు చిన్న ఘర్షణ వస్తుంది మాట వల్ల. మళ్ళీ సాయంకాలం గుర్తు తెచ్చుకుని తప్పు అయిపోయిందని ఫోన్ చేసి ఏమే తప్పు అయిపోయింది, ఆ టైంలో ఏదో ఆ విషయంలో అనేకనాను ఈ తల్లి మళ్ళీ మానవ సంబంధాలను మాటతోటే. ఇంత గొప్పది మాట. అటువంటి మాటతోటి పిల్లల్ని కట్టి పడేసేటువంటి పరిస్థితి మీకు రావాలి. డెఫినెట్గా అలా పనిచేయండి. విద్యా వ్యవస్థలో మీరు కీలకమైనటువంటి వాడు. చాలా ఓర్పు సహనం ఉంటేనే కానీ కోర్స్ చేయలేరండి. చాలా మీరు అనుకుంటున్నారేమో అంగన్వాడీ టీచర్ అనేటువంటిది అంత ఆశామేషం పోస్ట్ ఏం కాదు. మాటలు రాని పిల్లవాడికి మాటలు నేర్పడి ఆడి మనం విసిగిస్తాను ఉంటాడు. ఇక్కడ కోపం పెద్ద పిల్లలకు ఒక అరిసో లేదా ఒక దెబ్బ విసిరేస్తాం, వాడిని కొట్టడానికి ఉండదు, అనడానికి ఉండదు. తల్లి తర్వాత తల్లి స్థానంలో ఉండి వాడిని ఒక అమ్మలాగా, ఒక నాన్నలాగా, ఒక అన్నయ్యలాగా, ఒక తమ్ముళ్ళలాగా వాడిని సాకాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. డెఫినెట్గా అలా చేయండి. వాడి చదువుతో పాటు ఆరోగ్యాన్ని, వాడికి మంచి చెట్లు ఇవన్నీ నేర్పేటువంటి మీరు మొలక వచ్చింది. ఆ మొలక వచ్చినటువంటి మొలకని మీ దగ్గరికి తీసుకొచ్చి తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మీ దగ్గర అప్పచెప్పారు. ఆ మొక్కని ఎలా పెంచాలి? వంగకుండా కరెక్ట్గా పెంచాలి. కొన్ని కొబ్బరి మొక్కలు చూడండి అలాగా వంకరగా ఇలా టీగర్ పెరుగుతూ ఉంటాయి. ఆ మొక్క